హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జిలేబీ బాబా అనే వ్యక్తి మరి హర్యానా జైల్లో నిన్న చనిపోవడం జరిగింది సార్. అయితే ఇతను 100 రేప్ కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు జైల్లో. అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని మొత్తం వివరాలు చెప్పండి సార్. ఇతని పేరు జిలేబీ బాబా. ఇది కొంత హార్డ్గా ఉండొచ్చు కానీ దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇతను అసలు పేరు బిల్లురామ్ అండ్ అమర్పురి అని కూడా 2 పేర్లు ఉన్నాయి. సో ఇతను యాక్చువల్గా పంజాబ్లో మాన్యా అనే ఒక ప్రాంతం. అక్కడ నుంచి ఇతను తోహానా అని హర్యానాలో ఒక స్మాల్ టౌన్ ఉంటుంది. ఆ తోహానాకు వచ్చి అతను ఒక చిన్న బండి మీద జిలేబీలు అమ్ముకునేవాడు. సో జిలేబీలు అమ్ముకుంటూ జిలేబీలు, చోలే కుర్చీ ఇట్లాంటివి అమ్ముకునేవాడు. సో ఆ క్రమంలో అతనికి కొంత తంత్ర విద్యలు తెలిసిన ఫకీరు అలాంటి వాళ్ళు ఎవరో పరిచయం అయ్యారు. సో వాళ్ళ దగ్గర తంత్ర విద్యలో అవన్నీ నేర్చుకున్నాడు కొద్ది రోజులు. నేర్చుకున్న తర్వాత అతను బాబా బాలకనాథ్ మందిరం అని ఉంటుంది అక్కడ వెళ్ళి అక్కడ మహంత్ అంటారు, అంటే ఒక రకమైన పూజారి లాంటి వాళ్ళు. అక్కడ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇతనికి కొంత మాటకారితనం బాగుంది. మేబీ జిలేబీలు అమ్ముతున్నప్పుడు జనరల్గా ఇట్లాంటి వాళ్ళకి మాటకారితనం ఉంటుంది, ఊర్లో తిరిగి అమ్మే వాళ్ళకి. సో అట్లా ఇతనికి బాగా మాటకారితనం ఉంది. కొంత విద్యలు నేర్చుకున్నాడు, గెటప్ మార్చాడు. దాంతో డబ్బులు కలెక్ట్ చేసి అక్కడ ఒక గుడి కూడా కట్టించాడు. ఆ గుడికి ఇతనే పూజారి అయిపోయాడు. అది కూడా అతనికి సరిపోలే. దాని తర్వాత అతను ఏం చేశాడు, ఇంకొంత డబ్బులు కలెక్ట్ చేసి ఒక ఆశ్రమం పెట్టేశాడు. ఒక 4 గదులు, ఒక హాలు, చుట్టూ చెట్లు అట్లా ఉన్న ఒక ఆశ్రమాన్ని పెట్టేసి తను ఎట్లాగో జిలేబీలు అమ్ముకుంటున్నాడు కాబట్టి జిలేబీ బాబా అని పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకున్నాక ఒకరోజు ఒక ఆవిడ వాళ్ళ టీనేజ్ అమ్మాయి టైఫాయిడ్తో బాధపడుతుంటూ ఈయన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇతను ఏంటంటే మామూలుగా బాబాలందరూ కూడా వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఏదో ఒకటి పెట్టుకుంటారు. అంటే ఒక బాబా కాలుతో మన నెత్తి మీద పెట్టడం, కాలు ఇట్లాంటివో వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ఇతను అందరికి టీ ఇచ్చేవాడు. ఆ టీ తాగితే నీకు నయమైపోతుంది అనమాట. అట్లాంటిదేదో ఒక సిస్టమ్ పెట్టాడు. సో అట్లాగే ఆ అమ్మాయికి టీ ఇస్తే ఆమెకి టైఫాయిడ్ నయమైపోయింది. దాంతో ఆమె వెళ్ళి అందరికీ చెప్పింది, నా కూతుర్ని ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా నయం కాలేదు, ఆయన ఏదో ఇచ్చారు, దాంతో నయమైపోయిందని. దాంతో ఈయనకి క్రౌడ్ రావడం మొదలుపెట్టింది. దాంతో ఇతను ఏం చేశాడంటే, ఇతనికి ఆల్రెడీ కొంత సర్కిల్ పెరిగింది. దీంతో ఏం చేశాడంటే, ఈ స్వాములు ఉంటారు కదా, ఇందాక చెప్పిన ఫకీర్లు, బాబాలు, వీళ్ళు ఏంటంటే మత్తు మందుకు కూడా వాళ్ళకి అలవాటు ఉంటుంది. గాంజా, ఎక్స్టసీ అంటారు, ఇట్లాంటి కొన్ని డ్రగ్స్, ఇవి కూడా వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనోడు కూడా దాంట్లో అలవాటు అయ్యాడు కాబట్టి అతనికి ఎక్కడెక్కడ డ్రగ్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా ఐడియా ఉంది. దాంతో ఏం చేశాడంటే, వచ్చిన స్త్రీలకు ఎక్కువగా స్త్రీలే వచ్చేవాళ్ళు, ఇతను స్పెషలైజేషన్ స్త్రీలకు. సో దాంట్లో ఒక మత్తు మంది ఇచ్చేసి టీ ఇచ్చేవాడు. ఆ టీ తాగినాక వాళ్ళకి 2-3 గంటల పాటు సరిగ్గా స్పృహ ఉండదు. దాంతో వాళ్ళతో ఇతను శృంగారాలన్నీ చేసి దాన్ని వీడియో తీసేవాడు. వీడియో తీసి తర్వాత వాళ్ళు స్పృహ వచ్చినాక వాళ్ళకి కొంత అర్థమవుతుంది కదా, బాడీ ఏదో జరిగిందని. సో అర్థమైనప్పుడు వాళ్ళు ఏదైనా గొడవ చేయకుండా ఇవి చూపించేవాడు సెల్ ఫోన్లో. చూడండి ఇది ఉంది, సో మీరేమన్నా గొడవ చేస్తే నేను బయట పెడతానని చెప్పేవాడు. అలాగా ఇతను దాదాపు 120 మందిని ఇట్లా రేప్ చేశాడు అనేది ఇతని మీద ఆరోపణ. అయితే ఇదేమైందంటే, ఒకరోజు ఒక భార్యాభర్త ఇతని దగ్గరికి వచ్చారు. ఆ భార్యని బేస్మెంట్ ఏదో ఉంటే అక్కడ బేస్మెంట్ ఒకటి కూడా కట్టించాడు ఇలాంటి దానికోసం. ఆ బేస్మెంట్లోకి పంపించాడు. పంపించిన భర్తను బయట కూర్చోమన్నాడు. ఇతను కాసేపు తర్వాత ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళి ఇదే విధంగా ఆమెకి టీ ఇచ్చాడు. ఆ టీలో మొత్తం మంది ఉంది. టీ తాగినాక ఆమె స్పృహ తప్పిపోయింది. ఆ తర్వాత 2-3 గంటలు ఆమెకి ఏం తెలియదు. తర్వాత స్పృహ వచ్చినాక ఆమెకి బాడీ బట్టలు కొంత, ఎందుకంటే వీడు మళ్ళీ శారీలు అవన్నీ యాజిటీజ్ కట్టలేడు కదా, సో కొంత డౌట్ వచ్చింది ఏదో జరిగిందని. దాని తర్వాత ఆమె భర్తకు వచ్చి చెప్పింది. సో భర్త ఇమ్మీడియట్గా పోయి ఎందుకన్నా మంచిదని ఆమెను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీసులు మెడికల్ టెస్ట్ చేయిస్తే ఇట్లా రేప్ జరిగిందనేది వాళ్ళకి అర్థమైంది. దాంతో వాళ్ళు వెళ్ళి రైడ్ చేస్తారు ఆశ్రమం మీద రైడ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళ ఫోన్లలో దాదాపు
120 ఇటువంటి వీడియోలు, అంటే 120 మంది స్త్రీలకు సంబంధించిన వీడియోలు, అంటే 120 మందిని ఇతను రేప్ చేస్తున్నాడు. అయితే ఈ లోపల ఇంకొక పోలీస్ స్టేషన్లో మామూలుగా పోలీస్ ఇన్ఫార్మర్లు కొంతమంది పనిచేస్తుంటారు. ఓకే. అలాగే ఒక పోలీస్ ఇన్ఫార్మరు ఒక వీడియో తీసుకొచ్చి ఆ సిఐకి చూపించాడు. ఇతనిది ఒక వీడియో వాళ్ళ అసిస్టెంట్ ద్వారా అతను సంపాదించాడు అనమాట. సో అంటే ఇతను అసిస్టెంట్లు పెట్టుకోవడం, వాళ్ళని రేపులు చేయడం, దాని తర్వాత వాళ్ళు న్యూడ్గా ఉన్నప్పుడు వీడియోలు తీయడం, దాన్ని వాళ్ళకి చూపించి బెదిరించి మళ్ళీ వాళ్ళతో రెగ్యులర్గా ఇచ్చేయడం, కొంతమంది దగ్గర డబ్బులు కూడా లాగాడు. ఇలాగా ఇదొక దందాలాగా కొన్నేళ్ల పాటు నడిపాడు. ఇదంతా కూడా ఫైనల్గా అతని మీద కేసు పెట్టింది ఎప్పుడంటే 2017 నుంచి కేసులు పెట్టుకుంటూ వచ్చి 2018కి కోర్టు అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష వేసింది. అంటే రేపు, తర్వాత మోలస్టేషను, అబ్డక్షను, ఇలాంటివి. అట్లాగే ఒక మైనర్ బాలిక కూడా ఇందులో ఉందన్నమాట. సో మైనర్ బాలిక మీద ఇది. తర్వాత వీటన్నిటినీ ఆయన వీడియోలు పెడుతున్నాడు కాబట్టి ఐటీ యాక్ట్ కింద కూడా పెట్టారు. అట్లాగే మత్తు మందుకు సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్స్ ఆ యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు. సో ఈయనకి అన్నీ కలిపి లైఫ్ పడింది. సో దాంతో ఈయన హర్యానాలో ఒక జైల్లో ఉన్నాడు. హిసార్ అంటారు, సెంట్రల్ జైలు, అది సెంట్రల్ జైల్ 2లో ఉన్నాడు. బట్ ఆయనకు ముందు నుంచి కూడా మనిషి చూస్తేనే అంత పొట్టిగా అలా ఉన్నాడు. సో ముందు నుంచి కూడా అతనికి డయాబెటీస్ ఉంది. సో జైల్లో కూడా ఖైదీలు మామూలుగా ఇలాంటి వాళ్ళని ఖైదీలు కూడా చాలా హీనంగా చూస్తారు, కొడతారు, హీనంగా చూస్తూ వార్డర్లు కూడా అలాగే చూస్తారు. ఎందుకంటే రేప్ చేసి వచ్చే ఇప్పుడు మామూలుగా జైల్లో ఏంటంటే నేరాలు, నువ్వు చేసిన నేరాన్ని బట్టి నీకు అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. సో నువ్వు దొంగతనం చేస్తే నీకు పెద్ద ఏముండదు, సరదాగా మాట్లాడుకుంటారు. అదే నువ్వు ఎవరినైనా కొట్టేసి వచ్చావు అనుకో, కొద్దిగా రెస్పెక్ట్ పెరుగుతుంది. లేదు నువ్వు హత్య చేసావు అనుకో, ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. సో అట్లా కాకుండా ఈ రేపులు, చిన్నపిల్లల రేపులు అలాంటివి అయితే అక్కడ కూడా ఖైదీలు వాళ్ళు ఒకవేళ నేరస్తులైనా కూడా ఇట్లాంటి నేరాలు చేసినప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళకి చిన్నపిల్లల్ని ఇది చేస్తావరా అని కొట్టడం, వాళ్ళని హింసించడం అలా ఉంటుంది. సో ఇతనికి కూడా అలాంటి ట్రీట్మెంట్ అక్కడ దొరికినట్టుగా తెలిసింది. దానివల్ల ఇతని ఆరోగ్యం కొంత చెడిపోయింది. ప్రాపర్గా మెడిసిన్స్ ఇవ్వకపోవడం డయాబెటీస్కి, దాంతో ఇతని హెల్త్ బాగా ఇదైపోయి ఆ మధ్య ఒక రోజు చెస్ట్ అంతా నొప్పిగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు, ఇంజెక్షన్ ఇస్తారు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ కొన్ని రోజులకి నాకు చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్తే అక్కడున్న సివిల్ హాస్పిటల్కి దగ్గర ఉన్న దానికి తీసుకెళ్లారు. అక్కడ ఆల్రెడీ బ్రాట్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు, అంటే దారిలోని చనిపోయాడు. సో హార్ట్ అటాక్ అని తర్వాత పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం వీడియో అంతా కూడా తీశారు. ఎందుకంటే ఇతను అప్పట్లో పెద్ద సంచలనం ఈ కేసు. పంజాబ్, హర్యానాల్లో వందల వేలాది మంది తనకి వ్యతిరేకంగా అరెస్ట్ చేయలే, బిగినింగ్లో అరెస్ట్ చేయాలని చెప్పి ఊర్లలో వీధుల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బందులు ఇవన్నీ జరిగాయి ఇతన్ని వ్యతిరేకంగా. సో ఇలాగా ఇతను ఏంటంటే ఈ బాబాలు ఎక్కువగా నార్త్ ఇండియాలో మనకు కనబడతారు, సౌత్ ఇండియాలో కంటే. సౌత్ ఇండియాలో కొంత ఇంత మూఢనమ్మకాలతో ఉండడం కొద్దిగా తక్కువ. నార్త్లో ఇంకా భక్తి ఎక్కువ ఉంది. అందుకనే మనకు బీజేపీలో కూడా నార్త్లో బీజేపీకి ఉండే పట్టు సౌత్లో ఎందుకు లేదంటే సౌత్లో కొంత వేరే ఇష్యూస్కి, అంటే ఇక్కడ కూడా భక్తి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఎంతో కొంత ఆ స్థాయి మూఢభక్తి అనేది ఇక్కడ తక్కువ. సో అందుకని మన వాళ్ళు కొంత పరిశీలిస్తారు. మేజర్గా ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు ఇలాంటి బాబాలకి ఎక్కువ పడుతున్నారు. అందులో కొంత కారణం ఏంటంటే స్త్రీలకు పిల్లల్ని కనుక్కోవాలనే ఒక కోరిక ఉంటుంది. సో పిల్లల్ని కనుక్కోవడానికి ఫలాని బాబా పిల్లల దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారు అనగానే పొలవమని వెళ్ళిపోతుంటారు. మొన్న మధ్య కూడా ఇక్కడ చిలకూరు బాలాజీలో ఏదో ఇస్తున్నారంటే పిల్లలు పుట్టడానికి కొన్ని వేల మంది వెళ్ళిపోయి ఆ క్రౌడ్ను భరించలేక వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంటే మోడర్న్ మెడిసిన్ నిజానికి చాలా అడ్వాన్స్ అయింది వాళ్ళ పిల్లలు పుట్టడానికి. కాకపోతే కొంతమందికి అది కాస్ట్లీ కావచ్చు, లేదా కొంతమందికి పని చేయకపోవచ్చు. సో వాళ్ళు పిల్లలు పుట్టించుకోవడం కోసం ఇలాగ బాబాల్ని నమ్మడం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆ వీక్నెస్లను ఉపయోగించుకొని ఇట్లాంటి బాబాలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.